పాపుల జోలికి సాతాను గాడు వెళ్ళడు కానండి, పరిశుద్ధంగా ఉండాలని వాడి జోలికి వస్తాడు. దినదినం 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 వంచలో పడవేయాలని, దినదినం దినదినం పాపం ముంచివేయాలని, పాపలు పడగొట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పాపం దేవుడు యోసేపు పారిపోయాడు. కాబట్టి దేవుడు బిడ్డారా, యోసేపు ఆ ప్రదేశంలో తల్లి చనిపోయింది, తండ్రి దగ్గర లేడు, సహోదరుల దగ్గర లేరు, బుద్ధి చెప్పాడు ఎవరు లేరు. పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అమెరికా దేశానికి వచ్చిన యవన బిడ్డలు గమనించుకోవాలి. అమెరికా దేశానికి వచ్చిన యవనస్తులు గమనించుకోవాలి. ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. తండ్రి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు. మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మా పిల్లలు ప్రయోజకులు అయ్యారని వాళ్ళు అక్కడ అనుకుంటుంటారు. కానీ ఇక్కడ పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. పాపానికి ప్రేరేపించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. పాపానికి ప్రేరేపించేవాడు అనేకులు ప్రేరేపిస్తూ ఉండొచ్చు. హృదయంలో ఒక నిశ్చయిత ఉండాలి. మనస్సుని నడుము నేను కట్టుకోవాలి. దేవుడు నన్ను పిలిచిన పిలుపు గొప్పది, పరిశుద్ధులగుటకే ప్రభు నన్ను పిలిచాడు అని గ్రహించి విశ్వసించి పవిత్రతను కాపాడుకోగలిగితే, యోసేపును ఐగుప్తు దేశంలోని ఆశీర్వదించిన దేవుడు మిమ్మును ఈ అమెరికా దేశంలో ఆశీర్వదించలేడా?